తెలంగాణ ఉద్యమంలో నా పైన 100 కేసులైనాయి. నేను మహబూబాబాద్ జైలు కావచ్చు, మహబూబ్ నగర్ జైళ్ళలో కావచ్చు 100 కేసులు. జేఏసీ పెట్టినప్పుడు పెడమర్తి రవి జేఏసీలో నేను వైస్ ప్రెసిడెంట్గా, వంగపల్లి శ్రీనివాస్ అన్నతోని నేతృత్వంలో ఉన్నప్పుడు జేఏసీ స్వతంత్ర జేఏసీ ఏర్పడ్డప్పుడు నేను ప్రెసిడెంట్గా, నా పైన 100 కేసులైనాయి, అనేక ఉద్యమాలు చేసిన అటువంటి నేను నా నాయకుడిని ఇవాళ నువ్వు తిడతా ఉంటే నేను ఎట్లా మాట్లాడతారా? అరే పృథ్వీగా చెప్పురా, నువ్వు ఎన్నిసార్లు రా నేను ఓపిక పట్టాలి? ఏం మనిషివిరా? తెలివి ఉందా లేకపోతే తెలివి లేకుండా మాట్లాడుతున్నావా? ఆ భాష ఏంటిదిరా నీది? నీ భాష ఏంటిదిరా? అరే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతంలో వరదలు వస్తే అన్న, మీరు జర్నలిస్టులు, మనం ఎటువంటి ఉద్యమాలు చేసినాం మీ అందరికి బాగా తెలుసు అన్న. నేను ఎప్పుడు పర్సనల్గా ఎవరి గురించి నేను పోలేదన్న, మీకు చేతులు అయితే దండం పెడతాను. మన తెలంగాణ ప్రాంతం గురించి మీ అందరికి తెలిసిందే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతంలో వరదలు వస్తే 2 కోట్ల రూపాయలు 2020లో ఒకసారి వస్తే, 2024లో ఒకసారి వస్తే, అప్పుడు 1 కోటి, దాని తర్వాత 1 కోటి ఇచ్చిండు. దాని తర్వాత కొండగట్టు ప్రాంతంలో 35 కోట్లు ఇచ్చిండన్న. మీరు జర్నలిస్టులు అన్న, మీకు తెలుసు. బస్సు యాక్సిడెంట్ అయ్యి 35 మంది చనిపోతే అప్పుడున్న ముఖ్యమంత్రి రాలేదన్న. తెలంగాణ ప్రాంతంలో మనం ఏ కులాలున్నా కానీ మనకి ఈ ప్రాంతంకున్న గడ్డ. ఈ వ్యక్తి ఎప్పుడైనా వ్యక్తిగత హననానికి పాల్పడ్డా? పర్సనల్ విషయాలపైన ఎప్పుడైనా పోయిందా? నువ్వు చెప్పురా పృథ్వీ. పాషం యాదగిరి అన్న, నీ దగ్గర కూడా వస్తా. బక్కా జడ్సన్, తులసి అక్క గురించి అయితే ఇంటర్నేషనల్ ఆమె మాట్లాడాలి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పటికీ దగ్గర 13 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడున్న టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది. వాళ్ళ మేనిఫెస్టోలో, ఇప్పుడున్న బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కానీ లేకపోతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో కానీ తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాల గురించి. విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వద్దని నువ్వు పదే మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ వచ్చి, ఆంధ్ర వాళ్ళు వచ్చి, అంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఏదో చేస్తున్నాడు అన్నాడు కదా. కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పిండా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా? ఇది నేను నిన్ను అడుగుతున్న పృథ్వీ. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో విద్యార్థులకు లక్షల ఉద్యోగాలు ఇవ్వమన్నది మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఇవ్వద్దన్నాడా? లేకపోతే లోకేష్ ఏమైనా ఇవ్వద్దన్నాడా? నువ్వు చెప్పాలి.